హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు మా ఊర్లో కొబ్బరుండలు అయితే అమ్మేవాళ్ళు. అవి చాలా బాగుండేవి. బెల్లం కొబ్బరుండలు. హెల్త్ కూడా మాకైతే హెల్త్ అని తెలియదు కానీ తినడానికి కూడా చాలా బాగుండేవని ఇంకా తినేవాళ్ళం బెల్లంతో చేసేవి. సో ఇంట్లో ఈ మధ్య మా ఇంట్లో పూజలు అయితే జరిగాయి కదా, ఆ పూజలకు వచ్చిన కొబ్బరికాయ ముక్కలు అయితే తీసేశాను. తినడానికి ఈజీగా ఉంటుంది కానీ చేయడానికి చాలా కష్టం కదా. సో బెల్లం ముక్కలు అయితే తీసేసి కొబ్బరి ముక్కలతో కొబ్బరి కూర అయితే చేసేసాను. బెల్లం ముక్కలు చేసేసి ఇంకా పాకం అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. కొబ్బరి ముక్కలు తీయమంటే ఎవరు తీయరు. పెచ్చులు తీసేదానికి మనకు టైం అయితే అయిపోతుంది. సో అయితే ముక్కలు చేసేసుకొని ఇంకో బెల్లం ముక్కలు కూడా అందులో అయితే వేసేసాను కూరలో. ఇంకా స్టవ్ మీద పెట్టేసి అది కొంచెం బాగా కరిగినాక పాకం అయితే వచ్చేస్తుంది. వేడి వేడిగానే లడ్డూల్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అలా కొంచెం ఏలకల పొడును కొంచెం నేనైతే నెయ్యి అయితే వేసుకున్నాను. సో అలా వేగిన తర్వాత బాగా ఫ్రై అయితే అయిపోతుంది. దగ్గరగా అయిపోయినప్పుడు కొంచెం తీగ పాకంలాగా వచ్చేస్తుంది డైరెక్ట్గా. మనం కొబ్బరి కూర డైరెక్ట్గా ఏమి ఆపక్కర్లేదు. సో ఈజీగా అయిపోతుంది కూడా. ఇంకా పల్లెంకి చిన్న నెయ్యి అయితే రాసుకున్నాను. నెయ్యి అయితే అప్లై చేసేసుకొని నేనైతే లడ్డూలు అయితే చేసేస్తున్నాను. కొబ్బరి లడ్డూలు చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ అయితే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో కొబ్బరి ముక్కలు అయితే వేస్ట్ చేయకండి. చట్నీల కోసం కాకుండా ఇదైతే పిల్లలకి చాలా ఇష్టం. మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. స్నాక్స్కి కూడా ఇవి పెడతాను. ఈ లడ్డూలు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. సున్నుండలైనా కొబ్బరి ఉండలైనా చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.